Hey, hi, hello friends, welcome back to our channel Honey Baby Ganesh Holders. నేనైతే ఈరోజు కోరుట్ల రామదాసు కళా షెడ్ 2కి అయితే వచ్చా ఫ్రెండ్స్. మనమైతే వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడైతే మంచి మంచి విగ్రహాలు అయితే కలరింగ్కి అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క జ్యువెలరీ వర్క్, ఒక్కొక్క ఆర్చి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోని లేట్ చేయకుండా విగ్రహాలను అయితే చూసేద్దాం. అలాగే మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే కోరుట్లలో విగ్రహాలు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా, మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఆర్చి అయితే ఏం రాలేదు. ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, కలరింగ్ అయితే రెడీ అయిన విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అయితే వీళ్ళైతే రెడీ చేసి అయితే ఉంచారు. కలరింగ్ అయితే ఇంకా కాలేదు, ఫినిషింగ్ అయితే అయిపోయింది. అలాగే ఈ షెడ్లో చాలా విగ్రహాలు అయితే కలరింగ్ అయితే రెడీ అయినాయి. నేనైతే ఇప్పుడు అన్నీ చూపిస్తా, వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. కలరింగ్ అయితే పూర్తయింది, పక్కనైతే ఉంచారు కలర్ వేసి. ఈ విగ్రహాలు కూడా దాదాపు 22 ఫీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక యూనిక్ డిజైన్లతో అయితే రెడీ చేశారు విగ్రహాలను అయితే. వినాయకుడి చేతిలో అయితే గద అయితే ఉంది, పక్కన శివుడు పార్వతి అయితే ఒక యూనిక్ డిజైన్లతో అయితే నిలబడి అయితే ఉన్నారు, నాట్యం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ పక్కన విగ్రహం అయితే ముంబై స్టైల్ విగ్రహం. ఇదైతే ఒక కాన్సెప్ట్తో అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ విగ్రహం. ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు. పైన ఆర్చి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటు పక్క అయితే నాగరాజాని అయితే ఇచ్చారు, పాముని శేషనాగని అయితే ఇచ్చారు. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కలరింగ్ అయితే రెడీ అయిన విగ్రహాలు అయితే నేనైతే కలరింగ్కి రెడీ అయిన విగ్రహాలు అయితే ఇప్పుడు నీకు చూపిస్తా. కొన్ని కలర్ వేసిన విగ్రహాలు కూడా అయితే చూపిస్తా. వాటికైతే కవర్లు వేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్. లాల్ బాద్షా విగ్రహం ఇది, కాకపోతే ఇది 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంది విగ్రహం. కలరింగ్ అయితే కాలేదు. అలాగే ఈ షెడ్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మనం అయితే చూసేద్దాం, లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. కొన్ని విగ్రహాలకైతే కవర్లు అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 10 ఫీట్స్ అయితే ఉంది. అలాగే ఇంకా ఏమైనా ఆర్చి అయితే రెడీ చేసి అచ్చు అయితే వేసి అయితే ఉంచారు ఫ్రెండ్స్ విగ్రహానికి. అలాగే లోపలికైతే వెళ్దాం. మనకి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక విగ్రహం అయితే మహారాజా స్టైల్ అయితే సోఫా మీద అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ విగ్రహం. అటు ఇటు అయితే సింహాలను ఇచ్చారు. వెనకాల ఆర్చి బ్యాక్గ్రౌండ్ అయితే ఒక సోఫా డిజైన్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, మెడలో అయితే వినాయకుడికి అయితే దండేశారు, కలర్ అయితే ఇస్తారంట. ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే అయింది. చూడండి, జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది. ఇదైతే సింహం, ఇటు సింహం అయితే ఇచ్చారు. లోపల ఇంకా ఏమైనా కొత్త డిజైన్లు అయితే ఉన్నాయో మనం అయితే చూద్దాం. ఇక్కడైతే ఒక డిజైన్ ఈ మొత్తం షెడ్లో అయితే లైన్లో మొత్తం అవే విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే రామ మందిరం యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే అవి అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూసిన విగ్రహం అయితే ఇటు సింహం ఇచ్చారు. వినాయకుడికి సోఫా మీద అయితే శాంతంగా కూర్చొని అయితే చెప్పే కలరింగ్కి రెడీ అయినా అని అయితే చెప్తున్నాడు. అలాగే ఇక్కడైతే ఒక రామ మందిరం విగ్రహం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ చేశారు. రాముడైతే ఒక యూనిక్ స్టైల్తో అయితే నిలబడ్డాడు ఫ్రెండ్స్. ఇంకా చేతిలో బాణం, ఇంకా జ్యువెలరీ వర్క్ చాలా అయితే వర్క్ ఉంది ఫ్రెండ్స్. కలరింగ్ వేసాకైతే విగ్రహం అసలు వేరే లెవెల్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం ఇది. ఇంకా ఏమైనా డిజైన్లు అయితే ఉన్నాయేమో మనం చూద్దాం. నేనైతే ఒక విగ్రహం అయితే చూపిస్తా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా కిరాక్ ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్. నేనైతే ఆ విగ్రహం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇదే ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో ఉంది. రామదాసు కళా షెడ్ 2 ఇది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రామదాసు కళా షెడ్ 2 రామ మందిరం ఇది. అక్కడ చూసాం, మళ్ళీ ఇక్కడ చూద్దాం. చాలా యూనిక్ డిజైన్లతో అయితే వీళ్ళైతే రెడీ చేశారు. కాన్సెప్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి. చూడండి, రాముడు, రామ మందిరం, వినాయకుడు, చాలా అంటే చాలా ఉంది. కలర్ వేసాకైతే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. నేను చెప్పాగా ఫ్రెండ్స్, విగ్రహం అయితే డిజైన్తో అయితే ఒక కాన్సెప్ట్ అయితే రెడీ చేశారు, మనం ఆల్రెడీ చూసాము. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన విగ్రహం. ఆర్చి అయితే చాలా అంటే చాలా బాగుంది, విగ్రహం కూడా చాలా బాగుంది.
వినాయకుడు కూర్చున్న స్టైలు, బ్యాక్గ్రౌండు చాలా బాగుంది. అటుపక్క నందీశ్వరుని అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేసి అయితే ఉంచారు. ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కలరింగ్ అయ్యాక కూడా నేనైతే విగ్రహాలు అయితే పెడతా ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని అయితే చూస్తున్నారో లైక్ అయితే పక్కన బెల్ ఐకాన్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. కలర్ అయ్యాక కూడా నేనైతే పెడతాను, మీకైతే అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. ఒక కాన్సెప్ట్ అయితే చేతిలో బుక్ అయితే పట్టుకొని ఉన్నాడు. అయితే దేవతలు అయితే ఉన్నారు. పైన శివుడు పార్వతిని కూడా ఉన్నారు. చాలా నెమ్మలి మీద కూర్చొని అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఎటో చాలా అంటే చాలా బాగుంది. ఒక యూనిక్ డిజైన్ అయితే రెడీ చేశారు దానికైతే. అలాగే ఇంకా లోపలికైతే వెళ్దాం. లోపల ఇంకా కలర్ వేసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికైతే కవర్లు వేసారు ఫ్రెండ్స్. కాకపోతే కొద్దిగా అయితే అవుపడట్లే కవర్లు వేసారు కాబట్టి. మనమైతే కలరింగ్కి రెడీ అయిన విగ్రహాలు అయితే చూసేద్దాం. ఇంకైతే కలరింగ్కి రెడీ అయిన విగ్రహాలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం చాలా ప్రతి ఒక్క విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఇచ్చి కలర్ వేసి కలర్ వేస్తే విగ్రహాలు అయితే వేరే లెవెల్లో అయితే ఉంటాయి. చూడండి, కలరింగ్ అయిన విగ్రహాలు అయితే నేనైతే ఒకటి చూపిస్తా. దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. కూర్చొని ఉన్నాడు. పైన చూడండి ఫ్రెండ్స్, ఇటు చుట్టుపక్కల చాలా మంది దేవతలను అయితే ఇచ్చారు. పైన అయితే ఏనుగు మీద నందీశ్వరుడు